చేయలేదు కదా నువ్వు రోజు ఆబ్సెంట్ అయ్యావా కాలేజీలో ఆబ్సెంట్ అయ్యా కదా ఇప్పుడు నేను చేయలేదు ఇప్పుడు చూడు రంగులు వేయాలి మరి రంగులు వేయలేదేంటి ఊరే లేదా అందరూ అయ్యండి వాడు వేసాడు చూశాను ఊరే లేదు మళ్ళీ చూస్తున్నావు వేసాడు నువ్వే తర్వాత సాయంత్రం ఏం చేస్తామంటే బొమ్మలు వేస్తావా వేస్తున్నావా ఇక్కడ టోటల్గా అదికి సంక్రాంతి చేద్దామండి చెప్పు అక్కడ చెప్తావు ఏం చేస్తున్నావు ఎన్ని నేర్చుకున్నావు చెప్పు నీకు బాగా వచ్చింది చెప్పు బాగా వచ్చింది 5 నేర్చుకున్నావు ఒక్కడ చెప్పు నీకు బాగా వచ్చింది చెప్పు బాగా వచ్చింది ఒక్కటి చెప్పు పర్లేదు ఏం కాదు నేనేమన్నా చెప్పు నువ్వు చెప్పు రెండోది ఏదంటే అదే గంటద వాక్యం ఈ ఒకటాది బాగా నమ్మటి కనుక బాగా వచ్చినట్టుంది అన్ని రంగులు బాగా వేసాను బాగుంది నువ్వేంటి రంగులుగా వేసావా డ్రెస్ ఆ అమ్మాయికి రంగులు వేసావా పేపర్లో బాగా చెప్పు ఏమన్నా అదే ఏమన్నా పెద్దగా చెప్పురా నాన్న చిన్న మళ్ళీ చెప్పు చూసాను అదే ఓకే వీటికేంది రంగులే లేదు నువ్వు రంగులే లేదు ఉన్నాయా పెన్సిల్ ఉన్నాయా వెయ్యమ్మా వీటికి కూడా వస్తున్నారా ఎవరైనా ఎవరు అమ్మాయా వీటికంటికి రంగులు వేయాలి చాలా చక్కగా చూడు వీటికంటికి రంగులు వేయాలి ఏంటి అయినా ఎక్కాడు దేని మీద ఎక్కాడినా ఏమి ఎక్కింది దేని మీద గుర్రం ఏం చెప్పట్లేదు ఏం గుర్రమా గుర్రమేనా వెరీ గుడ్ బాగా చెప్పాడు సూపర్ చెప్పాడు నువ్వు రంగులు వేయండి రంగులు వేయాలి మీరందరూ ఒకసారి నిలబడండి నాకు స్టాండ్ ఒకసారి నిలబడండి అమ్మా అందరు నుంచోండి ఒకసారి అరే తిరిగి నుంచారా నాన్న అడు తిరుగు ఇంట్లో మర్చిపోయావా ఒకసారి నిలబడాలి కూర్చోండి కొంచెం దూరంలో వస్తుంది ఒకే ఒక్క పాట బాగా వచ్చింది పాడండి స్టార్ట్ చేస్తారు అక్కడ స్టార్ట్ చేస్తుంది మీ టీచర్ స్టార్ట్ చేస్తారు పాట మీరు వాళ్ళ ఎదురు నిలబడమ్మా నిలబడి స్టార్ట్ చేయండి ఒకసారి యాక్షన్ సాంగ్ బాగా వచ్చింది యాక్షన్ చేయాలి అందరు చేయండి రచన బాగా రోజు వస్తున్నారా బాగా పుస్తకాలు కలరింగ్ చేయాలి అక్క చెప్పిన కంఠవాసం నేర్చుకోవాలి మరి ఇంకా కూడా నాన్న సైలెంట్ మీ దాంట్లో మంచి స్టోరీస్ ఉన్నాయి ఆ స్టోరీస్ నేర్చుకోవాలి ఇది ఒక కథ చెప్పాలి ఏదైనా ఒక కథ చెప్పాలి ఇప్పుడు నేర్చుకున్నది ఇంట్లో ఇంత దగ్గర
ప్రాక్టీస్. ఏ రోజుల్లో మనకు ఒక కథ నేర్చుకుంటారు అందరూ. ఒక కథ ఏదో ఒక కథ చెప్పండి నాకు. స్టోరీ చెప్పండి. ఫస్ట్ది కథ చెప్పండి. దేవుడు ఏం చేశాడు? అది కాండము 1వ అధ్యాయం. ఏం చెప్పారు? దాని స్టోరీ ఆ స్టోరీ చెప్పు. ఎవరు చెప్తారు? దగ్గర పడాలి. ఏదో ఒక్కళ్ళనే చెప్పు. ఏమేం చేశాడు దేవుడు? నువ్వు ఒక్కడే చెప్తున్నాడు. వాడు కూడా వాడు ఒక్కడే యాక్షన్ కూడా చేశాడు. మీరు చేయట్లా, మీరు వినాలి, చెప్తుంటే వినాలి. అక్కడ బయటకు పంపించుకోవడం, బయటకు తెలియదు, బయటకు పంపించవద్దు. మనం ఈ 10 రోజులు మనం చేసే కార్యక్రమం వాళ్ళకి తర్వాత రోజుల్లో ఉపయోగపడుతుంది. ఆ వాక్యాలు విని దాన్ని బట్టి వాళ్ళ జీవితాలు మార్చుకోవాలి. చిన్నప్పుడు చాలా చేస్తుంది. అది ఎగ్జాంపుల్ నేనే. అది ఎగ్జాంపుల్ నేనే. సండే స్కూల్ నుంచే బయట ఇచ్చాను. కాబట్టి జాగ్రత్త చేయండి. అదేలే టైం వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అది నాకు తెలుసు. వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అది నాకు తెలుసు. కొంచెం కొంత నాకు ఒకసారి రెడీగా పెట్టింది. ఎన్ని పాటలు అయిపోయింది మీకు ఈరోజుకి? 7 మరి అన్ని రంగులు దిద్దారా? మరి ఎందుకని దిద్దరా? నాకు చెప్పాలి. కరెక్ట్ క్రేయాల్స్. ఇది ఎవరిది మీకు? ఏం పేరు? పేరు ఏంది? ఏంటిది? ఏంటి ఇక్కడ ఈ రెండింటి? సింహం, మేక. ఈ కథ వచ్చా నీకు? ఈ కథ దేవుని మంచి సృష్టి కథ చెప్తావు. మరి ఈ కథ చెప్తావు? చెప్పు. ఇంకా చెప్ప. ఏం చేశాడు? సృష్టించాడు. ఓకే, అన్నీ వాడుతున్నావా? ఇప్పుడు అవన్నీ దేవుడిచ్చి నీళ్ళు వాడుతున్నావుగా. నీళ్ళు వాడుతున్నావా? నీళ్ళు ఏం చేస్తున్నావు? నీళ్ళతో ఓకే. ఇంకా అది మెయిన్. ఓకే, మరి చెట్లు వల్ల ఏంటి మరి? ఎందుకు ఇచ్చారు దేవుడు మనకి? పండ్లు ఇస్తున్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? ఏం పండ్లు దొరుకుతున్నాయి మనకి బజార్లో బాగా? బర్ల మీద ఏం కాయలు ఉన్నాయి? మ్యాంగోస్ కనపట్ల, మామిడికాయలు కనపట్ల ఉన్నాయా? తిన్నావా? దేవుడు ఇవన్నీ మన కోసం. దేవుడు ఇవన్నీ మన కోసం. మరి ఇంకా రోజు పాలు తాగుతున్నావా? పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడు నుంచి. గేదెల ద్వారా దేవుడు. కాబట్టి వాటిని మనం ప్రేమించాలి. ఓకే, దేవుడు సృష్టించాడు మన కోసం. అవి మనం వాడుకొని వాటిని ప్రేమించాలి. ఈ దాని రంగులన్నీ వేయాలి. అసలు ఏ కలర్స్ వేయాలి? ఇదేంటిది? జంతువులు అన్నీ కాకుండా జంతువులో ఉన్న రకాలన్నీ కలర్స్లో ఉంది కదా, అవన్నీ చెప్పండి. చక్కగా చెప్పండి వాటి గురించి. ఇది నువ్వు రంగులే వేయాలా. ఇక్కడ రంగులైనా నువ్వు ఒక కఠిన వాక్యం చెప్పమని నాకు. ఎక్కడుంది అది బైబిల్లో? ఫ్రెండ్స్ అది ఎక్కడ ఉంది? ఏదో నీకు వస్తుంది? ఇదేరా సంకీర్తన? ఇది సంకీర్తన. ఇట్లా స్టాండప్ ఇట్లా ఏనుగులు చూసావా? ఎప్పుడైనా చూసావా? ఎక్కడ చూసావా? అడవిలో చూసావా? అడవిలోకి వెళ్ళాలి. చూడండి.
టీవీలో కానీ చూడలేదు నేను చూడలేదు చూసారా? కానీ కొమ్ములు ఉంటాయి కదా, ఏ రంగులో ఉంటాయి కొమ్ములు? దంతాలు అంటారా? ఏమంటారు? దేంట్లో ఉంటాయి? ఏ కలర్లో ఉంటాయి? వైట్ కలర్లో ఉంటాయి. మరి వైట్ అయినా అన్నీ నలిపేసేసేదేంటి? రంగులే సరిపోయింది. ఎన్ని రంగులు అయితే బొమ్మలు గుర్తించి దానిలో రంగులు వేయండి. రంగులు వేయాలి. స్టోరీ ఒకటి ఏదైనా చెప్తావా? నాకు కథ ఒకటి చెప్తావా? కథవాక్యం చెప్తావా? కథవాక్యం మీకు వచ్చింది చెప్పండి అమ్మా. ఈ 10 రోజుల్లో, ఈ 8 రోజుల్లో మీకు వచ్చింది చెప్పండి. చెప్పాలి. ఫస్ట్ టైం చెప్పేసి నువ్వు చెప్పు. ఇది బాగా అందరికి వచ్చినట్టు. ఇంకోటి సెకండ్ డే ఇంకోటి చెప్పు. కండతో వాక్యం. వాక్యం నువ్వేం చెప్తావా? నువ్వు చెప్తా. ఏ 16? ఏంటది? మళ్ళీ చెప్పు. సారీ 16 తప్పు చెప్తావు. మరి నువ్వు కథ చెప్తావా? పాట పాడతావు. అందరూ నిలబడండి ఒకసారి. పాట పాడతాం. నిలబడండి ఒకసారి. పాట ఒక యాక్షన్ సాంగ్. యాక్షన్ మీరే పాడాలి, మీరే డాన్స్, మీరే పాడాలి, మీరే చేయాలి. చేస్తారా? ఇద్దరు పెట్టండి. డాన్స్ అంట వెయ్యాలి. ఆ సాంగ్ ఒక సాంగ్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేయండి. వాళ్ళు దానికి యాక్షన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి. అందరూ వేయాలి. అందరూ వేయాలి డాన్స్. కొంతమంది కనబడుతున్నారు. అంటే దాకా వచ్చారు మన నుంచి రావాలి. ఇక్కడికి వచ్చి వాళ్ళు మొత్తం డ్రాప్ అయిపోయింది. వాళ్ళు రెస్పాన్సిబుల్ భావిస్తున్నారు. నేను కూడా ఎంగేజ్ చేశాను. వాళ్ళు అసలు రిట్రాక్ట్ చేశాను. వాళ్ళు రెస్పాన్సిబుల్ 100 అసలు సరే దాదాపు తక్కువ ఉంది కదా. ప్రాక్టీస్ ఇవ్వలేదా మీకు? ప్రాక్టీస్ పెట్టించాలి. టీచర్స్ మీరు ఏం చేయాలి? ప్రాక్టీస్ పెట్టించాలి. తప్పనిసరి ప్రాక్టీస్ పెట్టించాలి. ఇది ఒక డిసిప్లిన్కి మోడల్. అది ప్రాక్టీస్ మాట్లాడిస్తున్నాం. మేము తగ్గించుకుంటాం, మేము పెడతాం. ప్రతి బ్యాంక్ వెళ్ళిన కాదు పెడతారు. ఇట్లా ప్రతి చోట ఎక్కడ పెడతారు. ఇప్పుడు మా ఎలక్షన్ డ్యూటీస్ ఉన్నాయి, మేము పెట్టుకోవాలి. క్రమశిక్షణ మన పిల్లలు పెట్టాలి. ప్రాక్టీస్ పెట్టాలి. పిల్లలు అయినా కానీ ప్రాక్టీస్ బాగుంటున్నారనుకోండి, మళ్ళీ అడిషనల్గా ప్రాక్టీస్ వాళ్ళకి తగ్గించేసి బ్రహ్మాండంగా వాళ్ళకి చెప్పండి. వాళ్ళ స్టోరీస్ స్టోరీస్ చెప్పండి. అక్కడ కూడా నాకు ఎవరు స్టోరీ చెప్పండి, ఇక్కడ కూడా స్టోరీ చెప్పండి. ఇంకా స్టోరీ ఇప్పుడు 10 days కదా మనకుంది షెడ్యూల్. 10 days 10 కథలు ఉంటాయి కదా.
కనీసం ఒక కథ టీచర్స్కి నాకు క్లాసులు పెట్టు. ఎవరు డైరెక్టర్? మీరేనా? మీరే చూస్తున్నారు, అందరం కలిసి చూస్తున్నారు. చెప్పండి, కష్టపడండి. ఇది మనం ఈ పని చేయడం వల్ల దేవుడు మన పని చేస్తాడు. ఇది మనం చేయడం వల్ల అమ్మా, మనం ఈ పని చేయడం వల్ల దేవుడు మన పని చేస్తాడు. చెయ్యండి. చిన్నపిల్లల సర్వీస్ చాలా మంచిది. సర్వీస్ మంచి కొంచెం ట్యాక్ ఉంది బాగా. కొంచెం వాళ్ళ మీద వీళ్ళు ఇంకొంచెం వెనకబడినట్టున్నారు. కొంచెం బాయ్స్ కొంచెం కూర్చోండి. మీ పుస్తకాలు నాకు ఇవ్వండి. మీ బుక్స్, హ్యాండ్ బుక్స్ ఇవ్వండి నాకు. అటెండ్ చేస్తాను. ఇంకా నేనే చెప్పాను, నన్ను మోడల్గా తీసుకున్నాను. ఇది ఎవరిదా? ఏమా ఎరువులు చూసావా ఎప్పుడన్నా? ఎలిఫెంట్ చూసావా? ఎక్కడ చూసావా? ఎక్కడ చూడండి, ఎక్కడ చూడండి. ఎలిఫెంట్ ఏ రంగులో ఉంటుందా? ఏ కలర్లో ఉంటుంది? వైట్ బ్లూ ఉంటుంది. బ్లూ కలర్లో ఉంటుందా ఎలిఫెంట్? ఎలిఫెంట్ ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్లో ఉంటుంది. బ్లాక్లో ఉంటుంది. మరి బ్లూ కలర్లో చెప్తుంది. చూడండి ఇక్కడ ఏం వేసారు? బ్లూ కలర్ వేసింది కదా, చూడండి. వేసిందా? వేసిందా? బ్లూ కలర్ వేయకూడదు మరి. కలర్స్ మనకి ఇక్కడ ఇక్కడ ఎక్కడ అనేది చూడండి. బ్లూ కలర్లో వేసింది కదా, బ్లూ కలర్లో వేసింది. మీరంతా ఏ కలర్ వేసారు చూసుకోండి ఒకసారి. వాళ్ళు వచ్చి బ్లూ కలర్ లేదు. ఇప్పుడు వాటర్కి ఏం వేసినా బ్లూ కలర్ దీనికి ఏమయ్యాలి? సంపూర్ణ ఆకాంక్ష ఉషిత దీక్షిత శ్రీని. ఇవి దేని పాప్రిట్స్? ఇవి పాప్రిట్స్ దేని? ఇవి తెలీదా? తెలీదా? చెప్పలేదా? యాక్చువల్లీ చెప్పలేదా? పాప్రిట్స్ దేని? ఇవి అది బాగుంటాం. టైగర్ అడుగు వేస్తే అలాగా. ఓకేనా? ఈ కాళ్ళకి లేదు రంగు కదా దానికి. న్యాచురల్ కలర్స్ ఈ కలర్స్ వల్ల న్యాచురల్గా దీనికి ఈ కలర్ ఈ కలర్స్ ఈ గొర్రె చూసావా? కాళ్ళకి లేకుండా నవ్వుకుండా ఇప్పుడు అర్థమైంది కదా, ఏ కలర్స్ వేయాలా తెలుస్తుందని. చక్క చేయాలి. సో మరి ఎవరైనా అందరికి వచ్చినాయి. అదే కొద్దిగా పెద్ద చెప్పమ్మా. నేర్చుకో, బాగా నేర్చుకో. అయితే కలరింగ్ కొంచెం జాగ్రత్త. బాగానే ఉంది. కలరింగ్ కొంచెం జాగ్రత్త. కొంచెం కలర్లో నేను చెప్పిన పాయింట్స్ పెట్టి చేయాలి. చేస్తావుగా? ఏది చేస్తున్నాను బాగా? లేదమ్మా లేదు. చెప్తున్నాను ఇక్కడ చెప్తా. 7 days అయిపోయింది. ఏమో నిన్నే వచ్చిందా? ఏమన్నా వదిలేస్తాను. తెలిసినప్పుడు చెప్పు.
చిన్నది ఫస్ట్ ఓపెన్ చేయండి. గుడ్ బాగా సార్ గుడ్. దోసకాయ తర్వాత వేయలేదు వచ్చారు. ఫస్ట్ రీసెంటింగ్ వచ్చేవాడున్నారు అనుకోండి. రైట్ 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 నిలబడి అందరూ ఒకసారి యాక్స్పెక్ట్స్ బాగా వచ్చింది ఒక యాక్షన్ అంటే ఒక యాక్షన్ బాగా వచ్చింది. ఏ పాట బాగా వచ్చింది? యాక్షన్ యాక్షన్ యాక్షన్తో ఏది బాగా వచ్చింది? స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం. చాలు కొంచెం ఇంకొంతమంది సరిగ్గా వేయట్లా. మీరు అప్పుడప్పుడు వస్తున్నారేమో కదా, రోజు రాని వాళ్ళు కొంచెం కాపీ కొడుతున్నారు, పక్కన చూస్తున్నారు ఏం యాక్షన్ చేస్తున్నారని. కొంచెం కాపీలు ఆపేసేసి నేర్చుకోండి, బాగా నేర్చుకోవాలి. కలరింగ్స్ కూడా బాగా చేయాలి. కలరింగ్స్ కూడా బాగా చేయాలి. దేనికి ఏ కలర్ ఉండాలో ఖచ్చితంగా ఉంటుంది. కలర్గా రాయాలి. అడవాకి అందరూ వచ్చారు చెప్పారు, ఏం చెప్పింది ఏమో చెప్పింది. బాగా చెప్పింది, చక్కగా చెప్పింది. అలా నాకు టక్కటక్క చెప్పాలి, నేర్చుకోవాలి బాగా. వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే తెలుగునే చెప్పండి. తెలుసా? తెలుగే బాగా చదువుకోవాలి, బాగా నేర్చుకోవాలి. యాడ్ చేసి అందులో పెట్టు, యాడ్ చేసి అందులో పెట్టు, యాడ్ చేసి నాకు బాగా ఒకళ్ళు ఎవరు స్టోరీ ఎవరు చెప్తారు, బాగా ఒక స్టోరీ చెప్తారు, నేర్చుకున్న స్టోరీ వచ్చావా లేదా? అట్లే కావా? ఏ స్టోరీస్ చెప్పారు అవి చెప్పు చాలు. ఏ స్టోరీస్ స్టోరీ పేర్లు చెప్పమ్మా. వా గాడ్స్ గుడ్ క్రియేషను. ఓకే, రెయినీ డేస్ అండ్ రెయిన్బో. ఏరియా అబ్రహాం పర్పస్. అట్లా అన్నీ గుర్తున్నాయా మీకు? అన్నీ గుర్తున్నాయా? మరి ఒకసారి చెప్తారా? చెప్పు. ఓకే, తను ఆ మూడే చెప్పింది. నువ్వు కూడా మూడు చెప్పాలి, ఇంకా చెప్పాలి. ఇంకో మూడు చెబితే ఆన్సర్ ప్రేయర్స్. మ్యాచింగ్ ఇన్ ఫెయిత్. గుడ్ 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 గుడ్. ఇంకా బామ్మది కూతురేగా మాట.
ఓకే ఓకే బాగా నేర్చుకోండి అమ్మా బాగా నేర్చుకోండి యాక్షన్ బాగా నేర్చుకోండి పోటీ ఉంటుంది కదా ప్రైజ్ ఇస్తారు కదా మరి బాగా నేర్చుకోవాలి సరేనా బాగా వేయాలి క్లాసు ఇవన్నీ ఏంటి కరెక్ట్గా కలర్ చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవా అందుబాటులో చేసుకుంటావా వాళ్ళంటే బిగినర్స్ అంటే కొంచెం లోలో ఉంటుంది ఆగుతాయి దాని ఉంటుంది వీళ్ళు కొంచెం వింటారు ఇంట్రెస్ట్ కూడా వీళ్ళకి బాగా కలర్ చెక్ చేయండి కలర్ చెక్ చేసి ఏం చేసేటప్పుడు ఏ ఆసనాలో ఒకసారి చెక్ చేయండి అయిపోయింది బాగా అర్థం చేయొచ్చండి అమ్మ బాగా కలర్స్ చూడండి రా బాగా కొంచెం దీనికి రంగులు వేయరండి ఎవరిది క్రాంతి విడుదల క్రాంతి రంగులేదు రంగులేము కలర్స్ వేయండి బాగా అర్థమైంది ఇప్పటికి ఎన్ని గంటల దాకా తెలుసుకున్నారు ఈరోజు 8 రోజులు అన్నీ వచ్చినాయి వదిన కొద్దిగా జరగమ్మ ఏమనుకో ఎక్కడ ఉంటుంది వెరీ గుడ్ చక్కగా వెరీ గుడ్ అయితే మీరు కలరింగ్ సరిగ్గా చేయాలి ఓకేనా కడప అయితే బాగా ఒక పాట పాడి చూద్దాం కొద్దిగా వెనక జరగండి రచన మరి మీరు డ్యాన్స్ వేయాలి కదా రికార్డు పెడతారు డ్యాన్స్ వేయాలి కదా మీరు బాగా నేర్చుకోండి అందరికి ప్రాక్టీస్ అందరూ ప్రాక్టీస్ పెట్టుకుంటారు రోజు పెట్టుకుంటారు రోజు ఎక్కిస్తున్నారు ప్రాక్టీస్ పెట్టుకొస్తున్నారు ర్యాంక్ రాయండి బాగా చేయండి బాగా నేర్చుకోండి బాగా చదవండి ఓకే ప్రస్తుతానికి పిల్లలు ఉన్నాడు వాడు కింద నాకు కరెక్ట్గా కలర్స్ బాగా ఏం పేరు నీ పేరు మెమరీ వర్స్ బాగా నేర్చుకుంటున్నారా మెమరీ వర్స్ స్టోరీ ఎవరు చెప్తారు స్టోరీ చెప్తారా ఇప్పటివరకు 7 స్టోరీస్ నేర్చుకుంటారు ఈరోజు 8 స్టోరీ 7 స్టోరీ చెప్తారు స్టోరీ చెప్తారు పర్లేదు వచ్చినట్టే చెప్పు మా స్టోరీ ఇప్పుడు చెప్పిన స్టోరీ ఏం పర్లేదు వచ్చినట్టు చెప్పు
చెప్పిందేనా? ఈ రోజు స్టోరీ తల్లి, ఇప్పుడు చెప్పిన స్టోరీ. లేదంటే నీకు ఈ రోజు వచ్చింది స్టోరీ కదా. ఏదో ఒకటి చెప్పండి. ఏదో ఒకటి. నీకు వచ్చింది బాగా వచ్చింది చెప్పు ఇంకా నేర్చుకున్నది ఏదో ఒకటి చెప్పండి. బాగా వచ్చింది చెప్పు ఈరోజు. ఓకే. ఒక సహకారిపతి కొంతమంది ఆయన సహకారిపతి దేవా నా సేవకుడు వ్యక్తి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంతేనా? కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. పడి ఉన్నాడు. అతన్ని ఒక్క మాట రండి దేవా స్వస్థతపరుస్తాడు అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నేను మీ ఇంటికి వస్తాను, వచ్చి రక్షిస్తాను కదా అంటాడు. దేవా మీరు నా ఇంటికి రావటానికి ఏమాత్రం నేను కాదు. ఎక్కడ ఉండి మీరు ఒక్క మాట చెప్పండి దేవా, అక్కడ వెరీ గుడ్. స్వస్థతపరుస్తాడు. కూర్చో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ అమ్మాయి ఏం చెప్పింది? ఏ స్టోరీ చెప్పింది అది? ఏదది? అంటే ఇక్కడ వచ్చిన స్టోరీస్లో మనం ఏం నేర్చుకున్నాం, దాంట్లో ఏం కడతవాక్యం ఉందో దాంట్లో చెప్పండి. దానికి సంబంధించి కడతవాక్యం చూడండి. మీ బుక్ తీయండి. దానికి సంబంధించి కడతవాక్యం. అమ్మాయి చెప్పే స్టోరీ అర్థమైంది కదా? ఓ శతాధిపతి ఉన్నాడు అంట కదా, ఆయన దాసుడు కృష్ణాలతో బాధపడుతున్నాడని, అంతే కదా చెప్పింది. చెప్పు. ఈ సంఘటనలన్నీ నీకు వచ్చింది చెప్పు, రాకపోతే రాలేదని చెప్పు. నీకు వస్తే వచ్చిందని చెప్పు, లేకపోతే రాలేదని చెప్పు. ఓకేనా? ఏమనరు. నీకు వచ్చింది. కొంతమంది రావడం లేదన్న. అది విషయం ఈరోజు వచ్చిన ఉన్నారు. ఏది మీ బుక్ నాకు పేజీలు చెప్తామనండి పెట్టి నాకు ఒకసారి. అంటే అందరూ కొంతమంది ఇంగ్లీష్లో రాస్తున్నారు, కొంతమంది తెలుగు రాదు, ఇంగ్లీష్. ఖాళీలు ఉన్నాయి కదా, అందుకనే చెప్పమంటున్నాను. చూపించేది ఎందుకంటే ఆ ఖాళీలు చూడటానికే నేను చెప్పమంటున్నాను. ఖాళీలన్నీ పూర్తి చేయి. ఇప్పుడు ఆ రోజు రాలేదు మీరు, తర్వాత రోజు వచ్చిన రోజు చేసుకునే బాగా చేయాలి. యాక్షన్స్ బాగా నేర్చుకుంటున్నాను. ఈరోజు నేర్చుకున్న యాక్షన్స్ యాక్షన్ చేయాలి. ఈరోజు నేర్చుకున్నాను. కొద్దిగా వెనక్కి జరిగేయండి అమ్మ, మార్నింగ్ చెప్పుంటారు కదా, కొద్దిగా వెనక్కి జరిగేయండి అమ్మ. మీరు కూడా లేకండి అందరూ. గడిస్తే కానీ ఈ మాట 2 రోజులు మనం నేర్పుతారు కాబట్టి ఎవరో దోస్తు, మీ దోస్తు మంచి దోస్తు, ఏసయ్య దోస్తు అయితే ఏమైంది? చేస్తున్నావా లేదా? అబద్ధాలు చెప్తున్నావా? ఇంకా దొంగలు కూడా చేస్తారు, దొంగలు కూడా చేస్తారు. చేయట్లేదు ఇంకా ఇంకా ఓకే. వీటితో పాటు మన అమ్మా నాన్న మాటలు గౌరవించాలి. ఓకేనా? అమ్మా నాన్నని గౌరవించాలి. వాళ్ళు చెప్పిన మాటలు అమ్మా నాన్నలో మనకు దేవుడిచ్చిన బహుమతి, మరి వాళ్ళ జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళ మాట వాళ్ళే ఏం తెస్తుంది మనకి, మంచి మంచి ప్రశ్నలు తీసుకొస్తున్నారు.
నుంచి మనం ఓకేనా బాగా నేర్చుకోండి కంఠ వాక్యాలు బాగా నేర్చుకుని కంఠ వాక్యాలు కూడా చివరిలో ఉంటుంది తర్వాత మీరు యాక్షన్ సాంగ్ నేర్చుకున్నది మర్చిపోవాలి థ్యాంక్ యూ సీనియర్ లాగా లేడు సీనియర్ ఏజా ఏజ్ అని కాదు. థ్యాంక్ యూ అమ్మా హ్యాపీ బర్త్డే మరి యాక్షన్ సాంగ్ ఇప్పుడు దాకా నేర్చుకున్నాం యాక్షన్ సాంగ్ అలా నేర్చుకున్నారు కదా 7 రోజులు నేర్చుకున్నారు ఈరోజు వదిలేయండి ఒక యాక్షన్ సాంగ్ వేయరాలి ప్రోగ్రాంలో అసలు వేయరాలేమో యాక్షన్ సాంగ్ ఉండదా వీళ్ళకి యాక్షన్ సాంగ్ వీళ్ళకి లేదా అందుకనే కావాలా ఏరా ఇది డాన్స్ ఏదన్నా సిగ్గుపడుతున్నారు రేపు చాలా మంది ఉంటారు ఇప్పుడు నేను ఒక్కడే మనమే ఉంది ఏమి లేదు దేవుని పాటలు మనం వేయచ్చు డాన్సులు పిచ్చి మా పిచ్చి పాటలు వేయాలి దేవుని పాటలు వేయచ్చు డాన్స్ సిగ్గుపడుతున్నారా చిన్న ఫస్ట్ పాట ఇది పిల్లలు ఈ పాట కాదు ఈ పాట మీకంటే వాళ్ళ బిల్డర్స్ ప్రమాణంగా రావట్టు కదా డాన్స్ రావట్లేదు ఏంది పెద్ద అందరూ తెలియజేసేవాడు పెద్ద పిల్లలు అవుతున్నారండి అర్థవాక్యాలు కీర్తనలు 103:3 ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు సంకటములన్నీ కుదుర్చువాడు కీర్తనలు 103:3 నీవు నన్ను చూసి నమ్మితివి చాలు నీకు వచ్చా రక్షణ కలగదు ఈ నామం వల్లనే మనకి రక్షణ పొందవలని కానీ ఆకాశం కింద మనుషులలో ఏ నామం వలన రక్షణ పొందలేమని. ఓకే ఏ నామం మరి మనకు రక్షణ ఇచ్చేది ఏసయ్య నామమే మనకు రక్షణ ఇస్తుంది ఏసయ్య వైపే ఉండాలా ఏసయ్య మాట చెప్పిన మాటనే మనకు కలపలేదు కదా మీరు అమర చిల్లరగా జరగకూడదు తల్లిదండ్రుల మాట వినాలా అందరితో మర్యాదగా ఉండాలి అందరితో మనం మర్యాదగా ఉండాలి అందరినీ ప్రేమించాలి ఇప్పుడు ఆయన శత్రువులను కూడా ప్రేమించమన్నారు మన పొరుగువారిని ప్రేమించాలి మన పొరుగువారిని ప్రేమిస్తే మన పొరుగువారితో మనకు పడలేము అలా చేయడం చాలా అవసరం అర్థమవుతుందా నేను కూడా మీలాగా సండే స్కూల్లో ఇట్లానే నేర్చుకున్నాను సండే స్కూల్లో ఇలానే కూర్చొని నేర్చుకునే ఆ స్టోరీస్ మా టీచర్స్ అప్పుడు మీ టీచర్స్ చెప్పినారు అప్పుడు చేస్తున్నారు అర్థమైందా ఇప్పుడు నేను పెద్ద అయిపోయాను దేవుడిని నేను వదల్లా అర్థమైందా దేవుడు ఆశీర్వదిస్తేనే నేను ఇట్లా ఉన్నా కాబట్టి మీరు గుర్తెరగండి దేవుడు ఆశీర్వదిస్తాడు చాలా చక్కగా నేర్చుకోండి ఓకేనా వచ్చేది ఊరిగా వచ్చి పోవటం కాదు నేర్చుకోండి బాగా నేర్చుకోండి అర్థవాక్యాలు నేర్చుకోండి దేవుని మాటలు నేర్చుకోండి చాలామంది సండే స్కూల్ స్టూడెంట్స్ ఇప్పుడు ఈ సండే స్కూల్ స్టూడెంట్ ఇది వచ్చి మీకు కథలు చెప్తున్నాడు ఆ సండే స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళు వచ్చి మీకు కథలు చెప్తున్నారు దేవుని మాట చెప్తున్నారు కదా కాబట్టి మనం కూడా అట్లా చెప్పగలగాలి రేపు తర్వాత రోజుల్లో మనం కూడా టీచర్ అవ్వాలి మనం కూడా పిల్లలకు చెప్పే అంత స్థితి రావాలి అది గుర్తుపెట్టాలి సరేనా బాగా నేర్చుకోండి మీ బుక్స్లో ఖాళీలు పెట్టవాలి ఖాళీలు ఉంటాయి చూడండి ఆ ఖాళీలన్నీ పూర్తి ముందు స్టోరీ ఏది ముందు చూపించినారు దొరక అది ఈ ఖాళీలు ఉంచకుండా చక్కగా చదువు ఈ ఖాళీలు మాత్రం ఉంచదు సరేనా ఓకే ఖాళీలు లేవు ఇక్కడ హీరో స్టోరీ అంటే ఇప్పుడు రాయలేదు కదా ఇంకా కాబట్టి వస్తాయి ఏదైనా ఒక్కటి ఆరా మీరు మిగిలింది అనుకోండి దాన్ని ఏం చేస్తారు మీరు తర్వాత రోజన్నా చేయండి ఏం కాదు రైట్ థ్యాంక్ యూ చెప్తారా ఇప్పుడు వరకు నేర్చుకున్న వాటిలో
చెప్పు ఒక్క స్టోరీ సందేహాన్ని తొలగించడం. చెప్పు అది ఏందో స్టోరీ పేరు చెప్పాడు సందేహాన్ని తొలగించడం స్టోరీ చెప్పట్లా ఫస్ట్ చెప్తాను. ఏదో ఒకటి చెప్పమ్మా నేనేం చెప్పు సర్పము మరియు రక్షకుడు. ఆ. ఆదాము అవ్వని యేసయ్య ఏదెను వనంలో ఉంచారు. ఓకే. ఉంచితే ఒక పండుని తినొద్దన్నాడు. సర్పం వచ్చి అవ్వని ఈ పండుని నువ్వు తిను యేసయ్య కన్నా బలవంతుడు అవుతాడు అని చెప్పాడు. ఇంకా అవ్వ తీసుకొని తినింది. తను తింటనే కాక అవ్వ ఆదాము కూడా పెట్టింది. ఆదాము కానీ తిని ఇంకా యేసయ్య పిలిచేసరికి చెట్టు చాటును లాక్కొని యేసయ్య నువ్వు ఎక్కడున్నావు ఆదాము అంటే నేను చెట్టు చాటును లాక్కున్నాము అని చెప్పాడు ఆదాము. ఇంకా ఎవరు నేను తినొద్దన్న పనులు మీరు తిన్నారా అంటే అవును ఆ యేసయ్య అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా ఎవరు తినిపించారంటే ఆదాము నాకు ఇచ్చింది తినమని. ఈ కథ ద్వారా నువ్వేం తెలుసుకున్నావు? దేవుని చెప్పిన మాట వినాలి. దేవుని చెప్పిన మాట వినాలి. ఇంకా ఇంకా ఏ తినకూడని పనులు చేయకూడదు. అది అమ్మ అని చెప్పిన మాట వినాలి. వెరీ గుడ్. వింటున్నారా మీరు అందరూ? వింటున్నాము. వింటున్నారా? అది వినాలి వినాలి గ్యారంటీగా వినాలి. మనం ఇప్పుడు ఈ బీబీఎస్సీ సిబిఎస్సీ ఎందుకు పెడుతున్నామంటే మనం మన జీవితాలను మార్చుకోవడానికి. అదేనా మనం పిల్లల్ని మనం ఎట్లా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అని తెలుసుకోవడానికి ఇవన్నీ పెట్టేది. లేకపోతే ఊరికే ఏం పని మనకి ఇప్పుడు చాలా డబ్బులు ఖర్చు అవుతుంది ఏమన్నా మీ పుస్తకాలు కానీ బ్యాగెస్ కానీ అన్ని పేపర్స్ కానీ మరి తినడానికి ఎంతో మరి టిఫిన్స్ కానీ చాలా ఖర్చు అవుతుంది కదా. టైం వేస్ట్ మళ్ళీ అక్కయ్య వాళ్ళందరూ టైం వేస్ట్ ఇక్కడంతా కూర్చోటం ఇదంతా దండగ కదా. కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. దేవుని మాటలు వినాలి. అవి మర్చిపోకూడదు మళ్ళీ. అదేనా నేను కూడా సండే స్కూల్లోనే ఉన్నా. మీలాగనే సండే స్కూల్ స్టూడెంట్ని ఇలాగనే సండే స్కూల్ స్టూడెంట్ని నేను నేర్చుకున్న తర్వాత పెద్ద అయిపోయాను. అర్థమవుతుందా? పెద్ద అయిన తర్వాత సండే స్కూల్ వాళ్ళకి కథలు చెప్పా టీచర్ అయ్యాను కదా. అవునా? పెద్దవాళ్ళందరితో నేను వాక్యం చెప్తాను. చర్చిలో కూడా మాట్లాడతాను. మీకు అందరూ తెలుసుగా 40 రోజుల్లో ఒకసారి మాట్లాడతాను కదా నేను. మరి నువ్వు విన్నావు కదా మరి ఏమని? అవును 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 యాక్షన్ సాంగ్స్ అంటే నేనే ముందు రెడీగా అయిపోతాను ఆటలాడించడం కానీ ఇవన్నీ కూడా. ఓకేనా? ఈ చర్చికి నేను సెక్రటరీ చేశాను తెలుసుగా మీకు. మరి ఎంత ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుని పనులు చేయటం వల్ల ఆశీర్వదించబడ్డాం. కాబట్టి మనం దేవుని మాట విని దేవుని పనులు చేస్తే మనం కూడా ఆశీర్వదించబడ్డాం. మంచి ఉద్యోగం ఉంది చక్కగా ఉంటున్నాం. అవునా కదా? ఓకేనా? చక్కగా చేయండి. బాగా నేర్చుకోండి. వేస్ట్ చేయొద్దు. ఈ కార్యక్రమాన్ని వేస్ట్గా వృధాగా పోనీయద్దు. దీని ద్వారా మనం కొన్ని వాక్యాలు నేర్చుకుని దేవుళ్ళు ఉండాలి. రైట్? థ్యాంక్ యూ. మీరు ఈ బుక్స్లో ఖాళీలు ఏం పెట్టద్దు. ఏది చూడండి అమ్మా నాకు. ఇప్పుడు దీంట్లో చూడు అవన్నీ రాసాడు. ఇట్లా అన్నీ కూడా రాయండి. ఎక్కడ కూడా మర్చిపోదు. ఇప్పుడు ఒకవేళ ముందు రోజు రాలేదనుకోండి తర్వాత రోజు వచ్చిన రోజు దాన్ని ఏం చేస్తారు? కంప్లీట్ చేసేసేయండి. వర్క్ని కంప్లీట్ చేయండి. మిగిల్చొద్దు. మెమరీ వర్స్ బాగా నేర్చుకోండి. మెమరీ వర్స్ ఏం చేస్తారు? బాగా నేర్చుకోండి. అక్కయ్య వాళ్ళు బాగా చెప్తారు. చక్కగా వినండి చెయ్యండి. ఓకేమ్మా? కండ వాక్యాలు బాగా నేర్చుకోవాలి. రైట్ బాగా చెప్పారు సోదరు. ఓకే ఇప్పుడు దీంట్లో పుస్తకం ఇచ్చారు కదా సీనియర్స్ కదా. మన అంశం ఏంటి టోటల్గా ఈరోజు సిబిసికి సంబంధించిన అంశం ఏంటి? ఏ లక్ష్యం కొరకు మనం అన్వేషించాలి? లక్ష్యం కొరకు అన్వేషించాలి. ఏ లక్ష్యం కోసం అన్వేషించాలి మనం? సరిగ్గా అర్థం కాదు ఈ మాట. దేవునితో నడవాలనే లక్ష్యం. దేవునితో నడవాలి అంతే కదా. దేవునితో నడవాలంటే ఎట్లా ఉండాలి? దేవుని పట్ల విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, తర్వాత భయభక్తులు ఉండాలి.
లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. ఆ పరలోక పట్టణాన్ని మనం చేరుకోవాలంటే మీరు చెప్పాలి, భక్తి ఉండాలా, విశ్వాసం ఉండాలా, దేవుని యొక్క భయభక్తులు ఉండాలి. ఇవన్నీ మన జీవితకాలం ఉండాలి. ఇవే కాదు, 10 రోజులు కాదు, 10 రోజులు కాదు, జీవితకాలం ఉండడానికే ఇవి క్లాసులు మనకి. చిన్నప్పటి నుంచి ఇవి క్లాసులు అవే. అందుకని నేను కూడా మీలా సండే స్కూల్ స్టూడెంట్ని, నేను కూడా సండే స్కూల్లో ఇక్కడే కూర్చున్నాను. అంటే అప్పుడు చర్చికి వెళ్ళి పాస్ చర్చిలో కూర్చున్నాను. మా టీచర్స్ బాగా చెప్పారు. నేను నేర్చుకొని ఈరోజు ఏం చెప్తున్నావు? పెద్ద పెద్దవాళ్ళకి వాక్యం చెప్తాను. నిలబడి మాట్లాడతాగా నేను వాక్యాలు చెప్తాను కదా, దేవుని మాటలు పెట్టి చెప్తాను. అలా అందరూ కూడా నేర్చుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు మనం పొందాలంటే మనం చక్కగా ఈ 10 రోజులు నేర్చుకున్నాం కానీ వదలకూడదు. ఈ 10 రోజులు నేర్చుకున్నాం కానీ లక్ష్యం కొరకు మనం అన్వేషించాలి. ఆ లక్ష్యం ఏంటంటే, అంతిమ లక్ష్యం ఏంటంటే మనం ఆ లక్ష్యాన్ని అన్వేషించడం, వెతుకుతున్నాం. ఎలా మనం సంపాదించుకోవాలి. అక్కడికి పోవాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి. ఇక్కడ భయభక్తులు ఉండాలి, విశ్వాసం ఉండాలి, దేవుని పట్ల అర్థవంతమైన నమ్మకం ఉండాలి, తల్లిదండ్రులు యొక్క ఉండాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. యేసుక్రీస్తు చివరికి ఏం చెప్పాడు? శత్రువుల్ని కూడా అర్థమవుతుందా? పొరుగువాడిని ప్రేమిస్తే శత్రువుని కూడా ప్రేమిస్తాం. శత్రువే మన పొరుగువాడు. శత్రువు తగదాడుకున్నావు, నాకు శత్రువు అన్న. పొరుగువాడిని ప్రేమించమని నేను ఆజ్ఞను పాటిస్తే నా పొరుగు కదా ఇప్పుడు నా పక్కనే ఉందిగా, ప్రేమించాలి. నా శత్రువు అయినా కూడా నేను ఏం చేయాలి? అర్థమవుతుందా? అలా చేయగలిగితేనే వీటికి ఈ 10 రోజులు ఈ ఖర్చుకి ఒక శాతం. ఊరక వచ్చాము, కూర్చున్నాము, కాసేపు పాటలు నేర్చుకున్నాము, ఏదో డ్యాన్స్ వేసాము, తిన్నాము, వెళ్ళాము కాదు. ఇష్టం అదే మనం ఏం చేయాలా? దీని నుంచి మనం దీంట్లో ఏమున్నాయి ఏంటి అనేది. ఇప్పుడు ఇక్కడ ఆశ్చర్యపరిచిన విశ్వాసం, ఆశ్చర్యపరిచిన విశ్వాసం. ఆ విశ్వాసం ఎవరికి ఉంది అసలు? ఆశ్చర్యపరిచిన విశ్వాసం అని ఉంది ఈ స్టోరీలో. 6వ రోజు శతాధిపతి అంతే కదా, కప్పెన్నే హోమ్లో ఉండే శతాధిపతి ఆయన గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్తాడు. ఇశ్రాయేలులో నీ అంతటి విశ్వాసం దేవుడు నిన్ను అనగలుగుతాడా? ఇప్పుడు దేవుడు వచ్చి, అమ్మ నీ అంతటి విశ్వాసం ఎందుకు లేరమ్మా ఈ ప్రపంచంలో అనగలుగుతాడా? అనగలగాలంటే మనం ఎట్టుండాలి? అది ఉండండి, అది చేయండి చక్కగా. ఈ ఇంటిలో ఎక్కడ కూడా ఖాళీ వచ్చాయి. ముందు రోజు రాలేదనుకోండి, తర్వాత రోజు అయిపోయినాయి అదే తర్వాత రోజు చేయండి. ఇలాంటి ఏదైనా ఆబ్సెంట్ అయ్యారనుకో, రాలేదనుకో ముందు రోజు, తర్వాత రోజు వస్తారు కదా, అప్పుడు ఇవన్నీ చేయండి. ఓకేనా? ఒక్క కంటద వాక్యం నాకు ఎవరు చెప్తారు? ఒక్క కంటద వాక్యం చెప్పు, ఒక్కటి చెప్పు చాలు. ఒక్కటే ఒకటి. ఒక్కని ఏళ్ళ మనల్ని పవిత్రునిగా చేయండి. కంప్లీట్ చేయండి. పవిత్రునిగా చేయండి. 1వ యోహాను అనకూడదు. యోహాను రాసిన మొదటి పత్రిక, లేదా 1వ పత్రిక. యోహాను రాసిన మొదటి పత్రిక. యోహాను రాశాడు. 1వ యోహాను, 2వ యోహాను, 1వ రతం రాజు, 2వ రతం రాజు, ఇప్పుడు 3వ రతం రాజు అంటాడు. ఓకే రైట్, గుర్తుంటుందా? సరిగ్గా నేర్చుకున్నామా? జరిగింది. ఎవరు చేసింది బాగుంది. ఒక్క నిమిషం మళ్ళీ పట్టుకో. రాహాబు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని ఏం చేస్తుంది? దానికి ప్రతిగా కింద పట్టుకో. దాని డిఫరెన్స్ అవును, చాలా తక్కువ. రైట్ రైట్. ఇది నేను తోడయ్యాను.
మనకి ఆ మనుషుల బొమ్మలు ప్లాస్టిక్ దొరుకుతాయి, అవే అంటే డ్రాయింగ్ అమ్మ కొద్దిగా లాంటిది ఓకే శతాధిపతి. రైట్ రైట్, బాగా నేర్చుకోండి. నేర్చుకున్నది మర్చిపోవాలి, నేర్చుకున్నది వదిలేయండి, మర్చిపోవాలి, అట్లా నేర్చుకోండి. రైట్, థ్యాంక్ యూ. ఎవరిది ఏం పేరు? ఇంగ్లీష్ మీడియం అయిపోదు, తెలుగు మీడియమేనా? కొన్ని ఖాళీ పెట్టున్నా, ఖాళీ పెట్టున్నా. ఈ ఖాళీలు ఏంటంటే వాళ్ళు తెలుగు రాలేదా? ఓకే ఓకే. తక్కువ ఇక్కడ ఈ చాలా ఇంపార్టెంట్ సెకండ్ కొన్ని విషయాలు రాయండి, మనుషులకి చెప్పిన విషయాలు అంటే మనుషులు ఏం చెప్పాడు మనం కూడా ఆచరించాలి అనేది కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేయండి, కొంచెం ఏం చేస్తారా? ఇవి ఇప్పుడు చేయట్లా మరి హిరోషిమా కాలేజ్ దేవుని నమ్మలేదు. హిరోషిమా కాలేజ్ దేవుని నమ్మారా నమ్మలేదు? మరి మీకు తెలుసు కదా, స్టోరీ నేర్చుకున్నారు కాబట్టి అక్కడ చెప్పాల్సిన పని లేదు, చదువుకుంటూ పెట్టేసి నేర్చుకో. రెండోది మూడోది రా ఇది. మీరు ఇవన్నీ పూర్తి చేయాలి. మీరు రేపు 10 రోజులు అయిపోయేటప్పటికే మళ్ళీ ఒకసారి వస్తాం. ఇవన్నీ ఖాళీ ఉంచకూడదు. ముందు రోజు ఏమైనా అనుకో, తర్వాత చేయండి, చేసిన వాడిని అడగండి, అది అక్కడే అడగండి, చేయండి. ఖాళీ కూర్చోవద్దు, ఖాళీ కూర్చోవద్దు. ఒక యాక్షన్ సాంగ్ పెట్టండి, ఒక యాక్షన్ సాంగ్ పెట్టండి. కొద్దిగా వెనక్కి జరిగాయండి రా నాన్న, చిన్న అంటే ఏదైనా పర్వాలేదు, ఒక్కటే ఒకటి చేయండి, ఒక్కటే ఒకటి. చేయి కనుక అందరూ ఆలోచించండి, అందరూ ఆలోచించండి, బాగా బాగా స్టోరీస్ నేర్చుకోండి, మంచిగా ఉంది. ఓకే, ఇవి నేర్చుకున్నాయి మర్చిపోకూడదు, మర్చిపోకూడదు. అవన్నీ కూడా రేపు మళ్ళీ వచ్చి నేను చూస్తాను. ఈ పుస్తకాలన్నీ ఖాళీ ఉంది, పూర్తిగా చెప్పురా చిన్న. అందుకు దేవుడు నేను ఉన్నవాడని అన్నవాడని నేను మోసేదే చెప్పను, మరియు ఆయన ఉండునని వాడు మీ వద్దకు నేను పంపిణీ నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పాడు మీరు అందరూ చెప్పాలి. దేవుడు ఆశీర్వదించిన ఎడల ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి ఆకాశాన్ని లోపరుచుకోండి. ఆది కాండము 1వ అధ్యాయం 29వ వచనం. ఎందుకని ఒకటే వచ్చింది, అన్నీ రావాలి. ఒకదాన్ని నువ్వు నట్టు బట్టలు చెప్తున్నావు కదా, అన్నీ రావాలి. రేపు పోటీ ఉంటుంది కదా, మెమరీ వర్స్ పోటీ ఉంటుంది కదా, అప్పుడు మరి ప్రైజ్ వద్దా? ప్రైజ్ కావద్దా? నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి. ఏంటంటే ఈ అన్ని క్లాసుల మీద ఈ ఏజ్ స్టాండర్డ్ కొంచెం ఎక్కువగా కూర్చోదలుతుంది, అదే స్టాండర్డ్ ఇది వయసు. చెప్పుకోవచ్చు.
సౌండ్ రాట్లా, పెద్దగా చెప్పు. యెహోవా మన యందు ఆనందించినట్లా దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకు సంఖ్యాకాండం 3:1. ఇదే సందర్భంలో మాట్లాడాడు దేవుడు. ఎవరు మాట్లాడారు ఈ మాట? మోషే. దేవుడు. ఏ దేంట్లో ఉంది అది? ఏ లెసన్లో చెప్పి కౌశిక్ నువ్వు ఏందా స్టోరీ? అది ఏందా స్టోరీ ఏంటి అది చెప్పాలి. స్టోరీ చూడు ఆ స్టోరీ చూడు నాన్న, చూడు చూసి చెప్పు. నువ్వేం చూసి అనట్లా చెప్పు. నిన్న నేను. ఏంటది ఆ స్టోరీ? మోషే కనాన్లో ఏం జరిగింది? అవును, అప్పుడు అన్నాడు దేవుడు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఓకే, వెరీ గుడ్. చాలు, ఆయన ఉంటే ఆయన తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? చేయగలుగుతుంది. మనకి యుద్ధంలో విజయం సాధిస్తారు. అవునా కదా? మనం కూడా ఏ కష్టాల్లో ఉన్నా కానీ, ఏ కష్టాల్లో ఉన్నా దేవుడిని మనం ప్రార్థిస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు. అది మనం కాబట్టి కష్టాల్లో ఉన్నా, ఎక్కడున్నా, బాధల్లో ఉన్నా, ఎవరితో ఉన్నా యుద్ధం చేయాలన్నా కానీ దేవుడు మనం ప్రార్థన చేసుకుంటే మనకి దేవుడు విజయం చేస్తాడు, మనం సాధిస్తాం. మీ పరీక్షల్లో కూడా అంతే. ఓకేనా? బాగా మార్కులు రావాలంటే మీరు ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా, చదవాలి, రాయాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కొన్ని కడవాకి చెప్పాను, చెప్పాడుగా నువ్వు చెప్తావా? చెప్పు. నీకు ఉపదేశం చేసేదను, నీకు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీకు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. వెరీ గుడ్. మన మీద ఆయన దృష్టి ఉంటే ఆలోచన వస్తుంది, మంచి ఆలోచన. పాఠం పేరు నీకు నా మార్గం. వెరీ గుడ్, కరెక్ట్. ఓకే, వెళ్ళండి. లేట్గా వచ్చాను, కూర్చోండి. క్షమించాలి నన్ను, క్షమిస్తారుగా? మీ బుక్స్ ఒక కన్వర్ట్ చెప్పు. చెప్పు. దేవుడు వారిని ఆశీర్వదించి దేవుడి స్వరూపము, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనింది. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకృత జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్తుంది. ఆదికాండం 1. ఎవరితో చెప్పాడు? చెప్పాను. అదే చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ఆదాము అవ్వ. అవునా కదా? ఏం చేశామండి అసలు? ఏం చేయలేదు. పండు తిన్నారా? ఏం పండు తిన్నా? తిన్నాడా? ఎవరు? ఆదాము ముందు ఆదాము అవ్వదన్నమ్మా. ఆ స్టోరీ ఉందా? ఎక్కడ ఉంది? తీయండి. దీన్ని ఎలాబరేట్ చేసి చెప్పారు మీరు కదా? దీన్ని ఎలాబరేట్ చెప్పాలా? స్టోరీని చూసి చెప్పానన్నా, బొమ్మలు కూడా ఇట్లా చూపించి అంటే వీళ్ళు ఆ స్టోరీలో నిమగ్నం అయినట్టు లేదు. అది నేను అనుకుంటున్నా. ఓకే, మనం దేవుడు చెప్పిన మాటను వినాలి, మనం ఆయన చేయమన్న పనిని మనము చెయ్యాలి. అలా చేయకపోవడం వల్ల మనకు ఆ నిత్యము సంతోషంగా ఆనందంగా ఉండే పరలోకములో నుంచి మనం నెట్టివేయబడ్డాం. ఆదాము అవను ఏం చేశాడు? ఆ త్వరలో నుంచి బయటకు నెట్టేశాడు. మీరేం చేయాలి? కష్టపడాలి, పండించుకోవాలి, అప్పుడు మీరు తినాలి అని చెప్పాడు దేవుడు. అవునా కదా? వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసింది ఏంటి? ఒకటి తినవద్దన్న పండుని దేవుని ఆజ్ఞను వ్యతిరేకించాలి. అంటే మనం కూడా దేవుని ఆజ్ఞను మనం వ్యతిరేకిస్తే మనకు కూడా ఈ విధంగానే జరుగుతుంది. దేవుడు నెట్టేస్తాడు. మనం ఆయన మాటలు వినాలి. అందుకని ఈ 10 రోజులు మనకి ఏం చేస్తున్నారంటే అన్ని రకాలు చెప్పి, స్టోరీస్ చెప్పి, మంచి కథలు చెప్తున్నారు, మీకు వాక్యాలు చెప్తున్నారు.
దాని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని మాటలు వినాలి. ఓకేనా? దేవుని మాటలు వినాలి, వింటే మనం ఆశీర్వదింపబడతాం. అది తెలుసుకోండి. ముఖ్యంగా ఎక్కడ కూడా ఈ స్టోరీస్లో ఎక్కడ ఖాళీలు వచ్చింది ఆ పేజీలు చెప్పండి. ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయా, ఏదైనా కలరింగ్ ఎక్కడైనా చేయాలని మీకు కలరింగ్ మారిపోయింది కదా, కలరింగ్ ఇచ్చాడు కదా. కలరింగ్ కానీ ఎక్కడైనా ఖాళీలు ఏదైనా ఉన్నా కూడా అవి ముందు రోజు రాకపోయినా తర్వాత రోజు వచ్చిన రోజు అవి కలరింగ్ అన్నీ కూడా చేసుకోండి. పేజీలు ఎలా ఇప్పుడు చూసుకోండి. ఖాళీలు ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు కంఠవాక్యం ఇక్కడ కంఠవాక్యం మీద ఖాళీలు ఉంటాయి, అవునా కదా. ఈ ఖాళీలు పూర్తి చేయడం ఇవన్నీ జాగ్రత్తగా చేయండి. తర్వాత మీరు ఇవన్నీ కూడా కరెక్షన్స్ చేయండి రా. కొన్ని పుస్తకాలు కరెక్షన్ చేయండి, కొన్ని పుస్తకాలు కరెక్షన్ చేయండి. ఇప్పుడు కరెక్షన్ చేశారు, ఇక్కడ చేశారు, కరెక్షన్ చేసుకుంటారు. బాగుంటుంది. మంచి పనిని సండే స్కూల్ టీచర్లు చేస్తున్నారు. ఇది చాలా ఉత్తమమైన చేశాను కాబట్టి నేను ఆశీర్వదించబడ్డాను. నేను మాత్రం నమ్మకంగా ఈ పని చేశాను కాబట్టి దాదాపు 15 ఏళ్ళు చేశాను. అసలు ఈ మొత్తం కాదుగా మొత్తం టౌన్లో ఉన్న పిల్లలందరినీ సేకరించి చేశాను. 1500 మందితో డైరెక్టర్గా ముందు చేసినాను. 1500 మంది పిల్లలు ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు. అందరం కలిసి చేశాను. ఇదంతా కూడా మనకి ఎందుకంటేనమ్మా, మనకి ఎండాకాలం అయినా కూడా ఎండ అయినా మనం ఎందుకు వస్తున్నామంటే దేవుని మాట వినడం, ఆయన వాక్యాలు నేర్చుకోవడం, దాని ద్వారా మనం మన జీవితాన్ని సరి చేసుకోవడం, మనం మంచిగా ఉండడం. మనం మంచిగా ఎదిగితే మన జీవితాలు బాగా అలా చేయాలి. ప్రతి కథలో కూడా దాన్ని ఇలాగ మనం చేస్తే ఏమైంది అని చెప్పండి. ఆయన అమ్మాయికి చెప్పండి, మన ఇట్లుంటే ఏమైంది, ఇలా చేస్తే ఏమైంది, ఇలా ఉంటే ఎలా జరుగుతుంది అనేది కొంచెం వాళ్ళకి వివరించి చెప్పండి. ఈ వయసులో ఏంటంటే బాగా షాపింగ్ అలా చేయండి, అలా చేస్తే మంచిగా ఉంటుంది. ఓకే, ఒక్క కంటదాకి చెప్పినాడు, ఒక్కటే చెప్పరా, చెప్పు, ఏం పర్వాలా చెప్పు. Which through shall go and break verses 8. చెప్పు. మన యొక్క ఆనందించేలా దేశంలో మనలను చేర్చి దానిని ఆలోచనలు ప్రారంభించే దేశంలో మనం నివసింపజేస్తాడని మన దేవుని చెప్తున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి, ఉంటే బాగా తెలుస్తుంది. మంచిగా నేర్చుకోండి. ఒకటే ఒక్క పాట పాడండి, నాకు యాక్షన్స్ ఒకటే బాగా నేర్చుకుని బాగా రోజు